తుఫానులన్నిటిలో సుమారు 7% తుఫాన్లు ఈ బంగాళాఖాతంలో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతం అంటే హిందూ మహాసముద్రం అంటారు, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజన్ అంటారు. ఇక్కడ ప్రపంచం మొత్తం తుఫాన్లు 7% తుఫాన్లు వస్తాయి. ఈ 7% తుఫాన్లు కూడా తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాలని ఢీకొంటాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ చూడండి, ఎక్కువ తుఫాన్లు. ఇప్పుడు వెస్ట్ కోస్ట్ ఉంటుంది, ఇది గుజరాత్, కేరళ, మహారాష్ట్ర కోస్ట్తో పోలిస్తే ఇక్కడ సుమారు 90 అంటే ఇండియాలో వచ్చే తుఫాన్లు 90% ఈస్ట్ కోస్ట్లో వస్తాయి, తూర్పు తీర ప్రాంతంలో వస్తాయి. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ కోస్టులు చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంటాయి అన్నమాట. ఎక్కువ వస్తాయి. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం సుమారు డజన్ల కొద్దీ తుఫాన్లు ఇక్కడ పడతాయి. అందులో 3 నుంచి 5 తీవ్రమైన తుఫాన్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వాయుగుండాలు అయ్యి 100 ఉంటాయి, కానీ అన్ని తీవ్ర తుఫాన్లుగా కన్వర్ట్ అవ్వు. అన్ని చిన్న చిన్న సైక్లోన్స్ కింద కూడా కన్వర్ట్ అవ్వు. వాయుగుండాలుగానే పోతూ ఉంటాయి, లో ప్రెజర్ జోన్స్గా. ఈ లో ప్రెజర్, హై ప్రెజర్, వెరీ లో ప్రెజర్ వస్తాయి. వెరీ లో ప్రెజర్ సైక్లోన్, తర్వాత సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్గా కన్వర్ట్ అయిపోతాయి. మన 1999 ఒడిశా సూపర్ సైక్లోన్ లాగా, హుదూద్ సైక్లోన్ లాగా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అవి చాలా ప్రమాదం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి వస్తే, ముఖ్యంగా భారతదేశ తూర్పు ప్రాంతానికి, అంటే సుమారు భారతదేశ తూర్పు ప్రాంతం మనకి ఎంత ఉంటుందంటే సుమారు 3500 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. మొత్తం 7516 కిలోమీటర్ల పొడవు తీర ప్రాంతంలో సగం ఈస్ట్ కోస్ట్లోనే ఉంటుంది. వీటితో పాటు అండమాన్ తీర ప్రాంతంలో ఈ వచ్చే సంవత్సరాల్లో ఇంకా తీవ్రమైన తుఫాన్లు వస్తాయండి. ఎందుకంటే ఇది నేను ఏదో ప్రెడిక్ట్ చేసేది కాదు, ఇట్స్ ఎ ప్రెడిక్టబుల్ అకార్డింగ్ టు ద క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.